ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని. నాకు సన్మానమా? దేనికి? ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి, ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేశాం. కానీ ఈ రోజు చదువు సంధ్య లేని ఈ బేవార్సగాడు, ఈ బోగ్గాడు అయిన ఉత్తుత్తు నారాయణకి సన్మానం చేస్తున్నాం. వై? ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ 1 ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి. దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు, చదివి రాసిన మీరు కాదు, మరెవరు? మీ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గొట్టంగాడు. అసలు నన్ను అడిగితే ఎవరు అడగలేదు. నువ్వు నోర్మై. ఈ వేధ జీవితాన్ని ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్లో పెట్టాలి. కరెక్ట్. గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు. కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ వెధవలాగా అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్, ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాం. అంతేకాదు, ఏ చదువు సంధ్య లేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు? ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పని రాకుండా పోతున్నారు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరుంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్య లేని దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితే నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పాసిబుల్. చంద్రకళ, సైడ్ ప్లీజ్. రైట్ టైం, రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను ఈయన్ని ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావమ్మా వీడిని? అన్నీ చూశాను మావయ్య. నిన్ను ఖమోష్. స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి. రే ఎల్లురు, ఇంక్లూడింగ్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. నీకు టేస్ట్ లేదనుకున్నాను. పర్లేదు. ఏ డ్రెస్ బాగుందా? నీ లైఫ్ పార్ట్నర్ బాగుంది. సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసావమ్మా. ఐస్ క్రీమేగా, తెస్తా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం తీసుకున్నావే? విల్ టేక్ పిజ్జా. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్. 20,000 సాలరీ. సో వాట్? స్టిల్ ఐఎమ్ బ్యాచిలర్. మీరిద్దరూ నాకు బాగా నచ్చారు. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. బాయ్. బావ చిన్నప్పుడు జారిపోతున్న నిక్కరేసుకొని చీవిడి ముక్కుతో తిరిగేటప్పటి నుంచి తెలుసు. అందుకే మీకు నచ్చుండడు. అదృష్టవంతులు. నేను బలైపోయాను. హలో, నువ్వు తిరుపతి గుండు గీయించుకున్నా నాలాంటి మంచి మొగుడు దొరకడు. నిజానికి బృందకి నేనంటే చాలా ఇష్టం. కాకపోతే తను లవ్ లో పడింది. ఆ లవరే మనకు బాగా క్లోజు. ఆడి మొహం చూసి జాలిపడి త్యాగం చేశా. లేకపోతే నీకు ఇచ్చేవాడిని హ్యాండ్. ఏంటి బాబు, నా లవరు నీకు తెలుసా? ఎవరో చెప్పు. ఇంకెవరు? ఎక్స్క్యూజ్ మీ.
మీరు ఇచ్చిన ఈ విజిటింగ్ కార్డ్ చూసి మీ ఆఫీస్ కి ఫోన్ చేశాం. మీరు నిజంగానే జాబ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే మీ ఇద్దరం డిసైడ్ అయిపోయాం. ఏమని? మిమ్మల్ని మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఓ పని చేయండి, ఈవెంట్ కూడా ఒప్పించండి, ముగ్గురు కలిసి చేసుకుంటా. అంటే ఎల్లండమ్మా, మంచి జాబ్ చేసుకుని నాలంటే అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు చుడిదారికి జుట్టేసుకోవాలనుకుంటారు. యూ రాస్కల్, నీ అంతటి నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చి తప్పు మా మీద తోస్తావా? అయ్య బాబోయ్, చూసావు దీప్తి ప్లేట్ ఇంతలో ఎలా మార్చేశారో. నేను ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అన్నట్టు వెళ్ళానా, దగ్గరకు వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్, వీ లవ్ యూ అంటే మీద పడిపోయారు. సారీ అమ్మా, నాకు ఆల్రెడీ లవర్ ఉందని. విజిటింగ్ కార్డ్ ఇచ్చా. అది ఉద్యోగం అని అంటేను. నటించుకో, నన్ను పక్కన పెట్టుకుని ఇంత మాయ చేస్తున్నావు. రేపు పెళ్ళైతే ఇంటికే తీసుకొస్తావు. చిచి, ఇంటికి ఎందుకు తీసుకొస్తాను, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తా గానీ. అందుకే నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. దీప్తి ఆగు దీప్తి, ప్లీజ్ నా మాట విని దీప్తి, ఇంకెప్పుడు చేయనే, ఏదో సరదా కన్నా గానీ. సరదాకా అయితే నేను కూడా ఎవరిని చూసుకుంటాను. అంత మాటానికి బిండ పగిలి చచ్చిపోతాను. నువ్వు చేస్తే పర్వాలేదా? ఇంకెప్పుడు చేయను, నా మాట నమ్ము, నీ మీద ప్రామిస్. మాట వినమ్మా, మంచిదాని. చూసుకోండి, అలా అడ్డంగా వస్తాడరా. దున్నపోతులో ఉన్నావు, నువ్వే చూసుకుని రావచ్చు కదరా. వేలుడంతలు ఏంట్రా వాగుడు. అది కాదండి, వాడే. ఏంట్రా కొడతా. ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడిపోయాను. నిజం చెప్పు. చెప్పానుగా పడిపోయానని. ఎందుకురా వాడి దగ్గర కూడా దాస్తావు? నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే ఫోన్ చేసి వీళ్ళు రప్పించాను. నా కొడుకు మీద చేస్తే తండ్రిగా నేను చేతకాని తద్దమని కానీ ఫ్రెండ్ మీద చేస్తే ఊరుకోడు వాడు. ఏం జరుగుతుందో అందరికి తెలియాలి. కొట్టింది ఎవరు? తెలీదు. ఎక్కడ కొట్టారు? ధూల్పేట. సూర్య, చిన్నప్పటి నుంచి వాడు చేసిన వెధవ పనులన్నీ నీ మీద వేసుకున్నావు. తెలిసి కూడా కావాలని నిన్ను తిట్టేవాడిని. ఎందుకో తెలుసా, నిన్ను ఎంత తిరిగితే అంత నువ్వు నాకు దగ్గర అవుతావనరా. ఆ విషయం నాకు తెలుసు డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టత. జాగ్రత్త. అలాగే, వెళ్ళు. ఒక టీ ఇవ్వు. నిన్న ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఒకటేంటి, తెల్లారులైతే 100 గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది? నిన్న ఉదయం 10 గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాడిని పట్టుకొని కొట్టారు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ మీరెవరు? వాడి ఫ్రెండ్ని. అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? చూడు బాబు, చూడడానికి చదువుకున్నోడికి మళ్ళీ ఉన్నావు. అనవసరంగా గొడవ పడక ఎల్లు. అసలే రాక్షసులు వాళ్ళు. నేను ఆ జాతి మనిషిని. వాళ్ళ పేర్లేంటి? నా మాటిని తీదాగెళ్ళిపో. ఎక్కడుంటారు వాళ్ళు? నీకు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది. ఆడి పేరు ఆటో శంకర్.
శంకరన్నలా ఉంది, రండి రా. అన్నా అన్నా ఏమైందన్నా? నన్ను చేయొద్దు, కావాలంటే ఆ 10,000 నీకు ఇచ్చేస్తాను. 10,000 ఏంటి? ఆ కుర్రోడిని కొట్టమని ఇచ్చాడు. ఎవడాడు? ఎవరా నువ్వు? ఏమిటంతా? అదో నువ్వేను పెద్ద రౌడీ అనుకున్నావా? ఎవరే రౌడీ? ఎవరే రౌడీ? నీ బాబు రౌడీ. పెద్ద మొగండి అనుకున్నావా? మనుషులు పెట్టి కొట్టిస్తాడికే ఏంటో మాట్లాడేది? ఏమిటా? డబ్బిచ్చి కృష్ణని రౌడీలతో కొట్టించాడు నీ బాబు. ఏ నీ కూతురు కూడా మా వాడి వెనక్కి తిరిగిందిగా, దాన్ని కూడా కొట్టించచ్చుగా. ఆహా, నువ్వు కన్నావు కాబట్టి, బోల్డ్ అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అనవు. వాడేమైపోయినా పర్వాలేదు, అంతేగా? సూర్య వద్దు, వద్దు సూర్య, బాబు ఆగు, ఆయన ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను. బీ కేర్ఫుల్. వాడికి ఏమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మరీ అంత ఆవేశం పనికిరాదురా. నేను వెళ్ళి కొట్టలేక నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు. ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మనోడ మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు. అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను. ఏజ్ ఎక్కువద్దేమో.
మళ్ళీ ఎందుకు వచ్చాడు? రేయ్, సూర్య ఆగు. వీళ్ళని సూర్య, ఆగు. వదలరు. సూర్య, ప్లీజ్ ఆగు. మేము గొడవ పట్టడానికి రాలేదు. వాడు చచ్చాడే బతికాడు చూడడానికి వచ్చారా? బాబు, జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేం లేదు, నేనే తొందరపడ్డాను. ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉండటం సహజం. కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నన్ను క్షమించండి. చూసా అదే మాట. అంకుల్, కృష్ణకి ఎలా ఉంది? వెళ్ళి సూర్య, సూర్య, సూర్య. రే సూర్య, నేను విన్నది నిజమేనా? ఏమిటి? బృందం నిన్ను కాదని వేరే ఎవరినో చేసుకుంటుందట. ఎవరినో ఎందుకు చేసుకుంటుంది? తను ప్రేమించిన వాడినే చేసుకుంటుంది. ప్రేమించినవాడా? అంటే నిన్ను ప్రేమించి? నన్ను కాదు, నాలాంటి వాడిని ప్రేమిస్తున్నాను. తను ఎప్పుడు నాతో డైరెక్ట్గా చెప్పలేదు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. అంటే నేనే నీకు లేనిపోయిన ఆశలు పెట్టానా? దానికే ఉందిలే, రాసి పెట్టుండాలి. లేదు, బృందతో నేను మాట్లాడతాను, ఎలాగైనా ఒప్పిస్తాను. ఉద్యోగానికి రికమెండేషన్స్ పనికి వస్తాయి కానీ ప్రేమకు పనికిరాదు. ఒరే దేవుడా, ఏం పాపం చేశాడు రావాడు? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తున్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఏడిపిస్తావు ఇలా? ఏడ్చిన చాలు గాని పద, 1కి 2 పెళ్లిళ్ళు. పనంతా నా మీద పెట్టాడు మీ అయ్యా. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీరు లేకపోతే బృందా వాళ్ళ అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. నాదే ఉంది బాస్, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, అది మిమ్మల్ని ఒకటి చేస్తుంది. కెరియర్. థ్యాంక్ యూ. ఓకే. ఒరేయ్, నువ్వు అలా ప్యాథోస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకరా, చూడలేక చస్తున్నాను. హలో. హాయ్ సూర్య. అందరి పెళ్లిళ్ళు చేస్తున్నావు, మన పెళ్ళి ఎప్పుడు? మన ఫ్రెండ్స్ అందరు వచ్చారా? పెళ్ళయ్యేంత వరకు ఎవరైనా ఇక్కడి నుంచి కదిలారా? హలో, చెప్పు. ఎవరు నువ్వు? నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ ప్రేయసిని. మార్గయో ట్యూబ్లైట్ పెళ్ళే. హలో. హలో పుల్లారావు, బాగున్నారా? ఏదో మీ దయ లేకపోవడం వల్ల బాగానే ఉన్నామండి. మీ భార్యకి తెలుగు వచ్చిందా? లేదు, నాకే మలయాళం వచ్చింది. అది సరే, ఈ 2 పెళ్లి గ్యారంటీగా జరుగుతాయంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని అక్కడ చూస్తే అనుమానం వచ్చిందిలే. నీ గురించి మలయాళంలో మీ ఆవిడ చెప్పమంటావా? వద్దు, హ్యాపీగా ఉన్నాం. సైలెంట్ గా పెళ్లి చూసుకుని భోంచేసి వెళ్ళు. కిళ్ళి కూడా వేసుకెళ్తాం. వా. ఇటువంటి చాట ఓకే. చేటలేదు, చేయలేదురా. రేయ్, మాటి మాటికి నువ్వు ఇలా ఏడు మొహం పెట్టి తిరుగుతుంటే చూసి వాళ్ళు ఇష్టం పెళ్లి చేస్తారనుకుంటారా? కాస్త నవ్వరా. రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్కరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం తదస్తేషాం పరాపరః తేషాం దేవరస్యామో నేస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. మీరు ఫర్ ఈ చెదర్లా ఉన్నాయి 2 గంటలు. అవును. అరే, ఎవరు? ఎవరండి మీరు పిలిచారు? ఈ అమ్మాయి ఎవరా? గోవిందరావు దగ్గర కూతురు. తను నేను ప్రేమించుకున్నాం. నువ్వు చెప్పినట్టు మేము కళ్ళతో ప్రేమించుకోలేదు, మనసుతో ప్రేమించుకున్నాం. పబ్లిక్ ఉన్నారు, దయచేసి తిట్టకుండా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించే. ఆయన కూతురు నీకు ఇచ్చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకోను బాబు? ఏ కాఫీ కప్పులు కడిగినంత మాత్రాన నేను తన కాళ్ళు కడగకూడదా? ఎంగిలి ప్లేట్లు ఎత్తినంత మాత్రాన తనకు ప్రేమించే హక్కు లేదా? కోరిన మేసాల మామ, నువ్వు ఇంత తొందరగా మారుతావు అనుకోలేదు. సరే సరే, ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళి కూర్చో. చూసుకో సైడ్ ప్లీజ్. ఇదిగో పద్దెలు గారు, వాళ్ళ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసేయండి. అరే, మీ పెళ్లి జరగదు. వై? ఇక్కడ 2 మంగళసూత్రాలు ఉన్నాయి. డోంట్ వరీ, మా మంగళసూత్రం మేము తెచ్చుకున్నాం. మీరు మంత్రాలు వేసుకోండి. బాబు, మీరు కూడా తాళి తీసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతన కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరణాం శతం మాంగళ్యదాన మహోత్తస్తు మహోత్తస్తు. రండి, ఈ కార్లో కూర్చోండి. ఆగండి, మేము వస్తున్నాం. నువ్వు ఎక్కడికి రా? హనీమూన్కి. వాడు వెళ్ళేది హనీమూన్కి కాదురా, సత్యనారాయణ చేసుకోవడానికి. మేము చేస్తాం, రావే నా ఒళ్ళో కూర్చుని కూర్చోండి. రండి బావగారు, మీరు ఆ కార్లో ఎక్కండి. నువ్వు రారా? చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. సరే, తొందరగా రా.
ద బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. సూర్య, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నా? 2 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ పెద్ద మనిషి బయటగానే పుట్టుకొచ్చేస్తుంది. అది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి కోసమే పుడుతుంది. అది నువ్వే. అసలు నేను చూసి ప్రేమించావు. నేనెవరో తెలుసా? ఒక అనాథని. నా కులం ఏంటో కూడా తెలీదు. నాకు అవసరం లేదు. కానీ ఈ ప్రేమని పెళ్లిని ఒప్పుకోవడానికి మీ అమ్మ నాన్నలకు అవసరం. వాళ్ళు ఒప్పుకోకపోతే నీకోసం వాళ్ళని కూడా వదులుకుంటాను. వెరీ గుడ్. వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాం. తర్వాత ఉద్యోగం ఉండదు, సాయం చేసేవాళ్ళు ఉండరు, అలవాటు లేని పని కాబట్టి కూలో నాలో చేయలేం. అప్పుడేం చేస్తాం? నిన్ను నేను తిట్టుకొని కొట్టుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. ప్రేమ మరీ ఎక్కువైపోతే ఏ రైలు కింద పడి చస్తాం. అంతేగా? ఎందుకలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు? పాజిటివ్ గా ఎలా ఆలోచించమంటావు? లైఫ్ లో సెటిల్ కాలేదు, ఫ్యూచర్ అంటూ తెలియదు. హౌ కెన్ ఐ లవ్ యూ? ఓకే, లైఫ్ లో సెటిల్ అయ్యాకైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నేను కలిసి ఉండేది ఇదే ఆఖరి రోజు. ఆ తర్వాత నువ్వెక్కడో నేనెక్కడో. అసలు గుర్తుంటానో లేదో కూడా. నేను నిన్ను మర్చిపోను, పోలేను. నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నిజంగా ఈ ప్రేమ ఇలాగే ఉంటే వెయిట్ చేయి, తప్పకుండా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుందామా? మనం విడిపోయి 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్ళ డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసీ ప్రొసీడ్. సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే, నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు. అది
ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుక్కోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటో చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్ చెయ్యి. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు? సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో, నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటికి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యుంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోటి తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్కి వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయించినందుక? పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తను టిప్పించి వెళ్ళిపోండి. ఏదో మాట వరుసగానయ్య బాబు. మరొకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2